సూపర్ షాట్ సూపర్ షాట్. అవును సార్, ప్రభాస్ ఫైట్ సూపర్ చేస్తున్నాడు సార్. కావాలంటే మీరు చూడండి. అబ్బో! ఈ షాట్ ఎలా ఉంది? నాకు ఇక్కడ కింద కలుతుంటే మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు నాని వచ్చి మిమ్మల్ని అందరినీ అలాగే కొడతాడు. అది తలుచుకుని నిన్ను 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 కూడా ఎవరిని నానిగాడు వదలడు. నారిగాడ రాని వాడి నరాలు తీసి మా ఆవిడికి 7 వారాలు నగలుగా వేస్తాను. వచ్చాడు. అన్న అన్న నిజంగా విగ్రహం ఏమైందో నాకు తెలియదన్నా, నన్ను నమ్మన్నా, నిజమన్నా. ఈడేంటన్నా అట్ట బిల్డప్ ఎంట్రీ ఇచ్చి ఇట్ట నీ చేతులు పట్టుకున్నాడు. ఏ నాని ఏంటిది? నువ్వు ఫైట్ చేసి వాళ్ళందరినీ కొట్టి నన్ను తీసుకెళ్ళాలి కదా. ఎవరు చెప్పారా నేను కొడతానని? నేను చెప్పానా కొడతానని? ఏ, విగ్రహం ఎక్కడా? అన్న విగ్రహం నైట్ నిజంగా మాత్రమే ఉందన్న. పొద్దున్నే చూస్తే విగ్రహం లేదన్నా, ప్యాకింగ్ మాత్రమే ఉంది. అంటే విగ్రహమే పార్సల్ చింపుకొని బయటికి వెళ్ళిపోయిందా? అవును. నువ్వు కొంచెం సేపు నోరు మూయవే, నీకు దండం పెడతాను. ఏయ్, నా విగ్రహం నాకు ఇవ్వకపోతే దీని కంఠం కోసేస్తా. అన్న వద్దన్నా, అమ్మాయికి ఏం తెలియదన్నా, తను వదిలేనన్నా. ఎన్నిసార్లు చెప్పారా నా దగ్గర విగ్రహం లేదని? వాళ్ళతో మాటలేంటి? కొట్టు. ఎస్, నాకు ఇదే కావాలి. రా. ఏయ్, ఏ సుల్తాన్, వాడిని వదలెద్దు. నువ్వే కరెక్టా? ఎలాగైనా అమ్మాయిని కాపాడరా. థ్యాంక్స్. ఎందుకు? నాకు తగిలినందుకు. సారీ. ఇదెందుకు? నీకు తగిలినందుకు. ఏ రేయ్, బ్రతుకు మీద ఆశ లేనాడు, చావంటే భయం లేనాడు. ముందుకు రండ్రా. ఒక్కొక్క నా కొడుకుది అవతల పారేస్తా. అడుగు ముందుకు పడిందంటే తల్ల తెగి వెనక్కు పడుద్ది. ఫెవిక్కి కేసిన అతుక్కో చెప్తున్నా. రేయ్ నువ్వు వెళ్ళరా. అరే ఆన్ని రమ్మంటా వెంట్రా మేకగడ్డం నాయలా. నూరారా పేగులు తీసి మెడలో గిటార్ వాయించుకుంటారా. వీళ్ళు ఎస్కేప్. అరే ఇదిగో కత్తి, ఆ గడ్డం గొక్కో. పట్టుకోడ్రా. ఆంధ్ర రేపేం ఇంకా మనం సేఫ్. పద పద పద. నీ వల్ల తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడ్డావురా. ఇప్పుడు దొరికేవరా నాకు కొడక.
మన ఊరు కూరగాయలు ధర ఎక్కువ దించండి రా. అక్కడ ఏదో గొడవ జరుగుతుందన్నా. రండిరా చూద్దాం. తీరా నా కొడుకుల్ని నువ్వా? నేను కాదు, మరి నీ ఫోటో ఎందుకుంది? నేను కాదంటున్నాను కదా. అంటే ఈ ఊర్లో కూడా నీలాంటి ఒక అమ్మాయి ఉందా? ఈ రోజు నుంచి నువ్వే నందు. బాయ్ మనుషుల నుంచి తప్పించుకోవాలంటే మనకు సపోర్ట్ కావాలి. చూసావుగా, నందు సపోర్ట్. మళ్ళీ కనిపించారో చంపేస్తా. అమ్మ నందమ్మ ఎన్నాళ్ళైందేమో నేను చూసే. నందమ్మ ఊరే ఎదురు చూస్తుంది. అదమ్మా ఇంటికి కార్యక్రమం. నందు, నందు, ఏమైపోయావు ఇన్నాళ్ళు? నీకోసం వెతకని ఊరు లేదు, తిరగని చోట్లేదు. ఏమైందమ్మా? మీరెంత అడిగినా అతనేం చెప్పలేదు సార్. సైడ్ ప్లీజ్. హైదరాబాద్లో నందుకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? నేనే దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేశా. ప్రాణాలైతే కాపాడేశా, కానీ తను లేచేసరికి గతం మర్చిపోయింది. గతం మర్చిపోయింది? యాక్సిడెంట్ అయిందంటున్నారు, మరి దెబ్బలేం కనిపించట్లేదే. వీడెవడండి? అమ్మాయి సేఫ్గా వచ్చిందని అందరూ ఆనందపడుతుంటే దెబ్బలు కనపట్లేదు అంటాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. బామ్ గారు, ఇలాంటి తప్పులు చేయడం సహజం. పాపం పసిపిల్లోడు. నువ్వేం బాధపడుకున్నా, అన్ని నేను చూసుకుంటా కదా. నేను 2 రోజులు ఇక్కడే ఉంటా. మా నాన్నమ్మకి గతం గుర్తుకొస్తుందా బాబు? అయ్యయ్యో, ఎందుకు గుర్తురాదండి? నేను ఊరి పేరు చెప్పిందా, ఈ రోజు మీ పేరు చెప్తుంది, రేపు అందరి పేర్లు చెప్పేస్తుంది. మీకెందుకు బామ్ గారు, నేను ఉన్నా కదా. వారం రోజులు ఇక్కడే ఉండి అందరి పేర్లు చెప్పించి అప్పుడే వెళ్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ఏంటి ఏ నక్షత్ర? అదేంటండి, మా అమ్మాయి గారి పేరు నందు కదా. ఆ విషయం నాకు తెలియదు కదా. అమ్మాయిని చూడగానే ఒక కడిగిన ముత్యంలాగా, ఆకాశంలో మెరిసే నక్షత్రంలాగా అనిపించి నక్షత్రాన్ని పిలుచుకుంటా. అంతేలేండి, నక్షత్ర. అమ్మా, నేను మీ నాన్ననమ్మా. అమ్మని మర్చిపోయావా? నందమ్మ, నేనమ్మా నాన్నమ్మని. ఒకేసారి ఇన్ని రిలేషన్షిప్లో ఓన్ చేసుకోవడం కష్టం. అంటే ఒకేసారి ఇన్ని జ్ఞాపకాలు మీద పడితే ఉన్న జ్ఞాపకాలు మర్చిపోతారని డాక్టర్ చెప్పాడు. అయితే నా మనవరాళ్ళు ఎవరు ఏమి అడగడానికి వీల్లేదు. ఇది కరెక్ట్. బామ్ గారు, మీరు నిశ్చింతగా ఉండండి, నేను ఉన్నా కదా. 10 రోజుల్లో మీ నందుని పాత నందు చేసి మీ చేతిలో పెడతా. నేను ఉంటా, ఇక్కడే ఉంటా. రామ్మా. పదమ్మా. వెళ్ళండి, లోపల తీసుకెళ్ళండి. వెళ్ళండి లోపలికి. అమ్మయ్యా, షెల్టర్ కన్ఫర్మ్ అయిపోయింది.